నిజానికి నిన్ను నువ్వు గొప్ప రిపోర్టర్వని నిరూపించుకోవడానికి నేరస్తుణ్ణి వెతుకుతున్నావా? ఒకవేళ నీకు తెలిసిందే అనుకో, మాకెందుకు చెప్పలేదు? కనీసం రాఘవ్కైనా చెప్పుండాల్సింది. తను నీ కాబోయే భర్త, మనో కుటుంబం. మా మీద ఏమాత్రం నమ్మకం లేదా? తను ఎందుకు చెప్పలేదో తెలుసా అత్తయ్య? ఎందుకంటే తన దృష్టిలో నేరస్తుడు సుధీర్ కాదు, రేఖా చౌదరి రాఘవ్ సూర్యవంశీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నేను వేసిన బాణం అస్సలు గురి తప్పకుండా తగిలింది. ఏంటి రాఘవ? అది అక్రమ బిజినెస్సా? ప్రసక్తే లేదు. రాఘవ బావ పెద్ద పెద్ద ప్రాఫిట్లైనా విసిరి పారేయగలడు, కానీ తన కళలో కూడా ఎంత చిన్నదైనా ఒక్క అవినీతి పని గురించి కూడా ఆలోచించలేడు. రేఖా వదినా, నాకు ఆశ్చర్యంగా కాదు, సిగ్గుగా ఉంది. మా అన్నయ్య గురించి మీరు ఇంత చీప్గా ఆలోచిస్తున్నారా? చూడండి, మీరందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అలాగా? అయితే నువ్వు అర్థమయ్యేలా చెప్పు, ఏది కరెక్టో ఏది తప్పో. లేక నువ్వు ఇదంతా నీ రిపోర్టర్ ఉద్యోగం తిరిగి దక్కించుకోవడానికి చేయలేదంటావా? మీరసలు ఏం మాట్లాడుతున్నారండి? రేఖ ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తూనే ఉంది కదా. రేఖ, వీళ్ళకి చెప్పమ్మా, నువ్వు మన మాటలో రిపోర్టర్వి అని. తనిప్పుడు లీవ్లో ఉందంతే. సీనియర్ మేనేజ్మెంట్ నిండు మన టీం నుంచి తీసేయాలనుకుంటున్నారు. ఇప్పటి నుంచే మన టీంలో భాగం కాదా? క్షమించండి దేవిక గారు, నేను మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. రేఖ ఉద్యోగం పోయి వారం అయిపోయింది. అది వేరే విషయంలేండి. తను ఈ విషయం మీకు ఈ రోజు వరకు చెప్పలేదు. అక్క, ఇది నిజమా? సమాధానం చెప్పు రేఖ. వీళ్ళు చెప్తుందంతా నిజమేనా? నిజమా? చాలా అనుకున్నాను. నేను నీకు ఖరీదైన నగలు ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం నేను నా కూతురికి మంచి సంస్కారం అయితే ఇచ్చాను అనుకున్నాను. రేఖ, నువ్వు నా గర్వానివి. కానీ ఈరోజు నువ్వు నా గర్వాన్ని కూడా అణిచేశావు. అమ్మా, ఇప్పుడు నీకు కనిపిస్తున్నదంతా నిజం కాదు. కొందరు నిజాయితీగానే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవడానికి వాళ్ళ దగ్గర మాటలుండవు. అలాగే ఈరోజు నా దగ్గర మాటలు లేవు. రేఖ ఉద్యోగం పోయి వారం అయిపోయింది. ఇది వేరే విషయంలేండి. తను ఈ రోజు వరకు మీకే విషయం చెప్పలేదు. అక్క, ఇది నిజమేనా? సమాధానం చెప్పు రేఖ. వీళ్ళు చెప్తుందంతా నిజమేనా? రేఖ, నువ్వు నా బలానివి. ఈరోజు నువ్వు నా గర్వాన్నంతా అణిచేశావు. ఏమైంది రేఖ? నువ్వెందుకు ఏడుస్తున్నావు? కావాలని చేసావు కదా నువ్వు ఇదంతా. నేనేం చేశాను? నువ్వెప్పుడు ప్రమోషన్ కోసమే చూస్తావు విరాజ్.
ఇంటర్ నుంచి మెయిన్ కెమెరామెన్ అవ్వాలనుకున్నావు, కానీ దానికోసం నన్ను కిందకి తొక్కేస్తూ వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒక్క నిమిషం రేఖ, నేను నీ ఫ్రెండ్ని అండ్ పోలీసులు నేనేం రమ్మనలేదు. అవునా? మరి ఎవరు పిలిచారు? వాళ్ళకి టెక్నికల్ కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఎలా దొరికి కేవలం నీ దగ్గరే ఉన్నప్పుడు? లాస్ట్ టైం కూడా నా వీడియో లీక్ అయినప్పుడు అప్పుడు నువ్వు ఇదే చెప్పావు కదా, నేనేమీ చేయలేదు, మొత్తం అంతా కూడా అరవింద్ గారే చేశారు అని. కానీ తెలుసా, ఇప్పుడు అనిపిస్తుంది నాకు మొత్తం ఈ ప్లానింగ్ అంతా కూడా నువ్వే చేస్తుంటావని. రాఘవ్ స్టోరీస్ అవి కాంట్రవర్సీ అయ్యేవన్నీ కూడా వాటి వల్ల నువ్వు లాభం పొందుతున్నావని. వావ్ రేఖ, నువ్వు రిపోర్టర్ రేఖా చౌదరి నుంచి సరాసరి ఇన్స్పెక్టర్ రేఖా చౌదరి అయిపోయావు. నేరం మోపేశావు, అయితే ఒక పని చేయి, నన్ను అరెస్ట్ చేయి. విరాజ్! ఏంటి విరాజ్, ఏమైంది? తను పేదవాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం గొంతెత్తే రేఖా చౌదరి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నా ముందుంది చూడు, తను రేఖా చౌదరి కాదు, ద రేఖా సూర్యవంశీనే. రాఘవ్ సూర్యవంశీ నీకు ఈ పేరే ఇచ్చాడు కదా, కూలిపోయిన తన బిల్డింగ్ రిపోర్ట్ దాచడానికి. ఈ కాపు విరాజ్, నీకెంత ధైర్యం నా రిపోర్టింగ్ గురించి క్వశ్చన్ చేయడానికి? నా వరకు నా పని, అందులో నా నిజాయితీయే ముందు, మిగతావని దాని తర్వాతే. నా దృష్టిలో నా ఫ్యామిలీ కంటే కూడా నా పని నాకు చాలా ముఖ్యం. ఇక నోరు మూస్తావా రేఖ? నోరు మొయ్. ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లికి మీకు చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్ రేఖా చౌదరి. సారీ, రేఖా సూర్యవంశీ. నీ జాబ్ కూడా పోయింది, కానీ నీకు ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉందనిపించలేదు. వేరే వాళ్ళ నుంచి తెలుస్తున్న రేఖ ఈ విషయాలన్నీ ఎందుకు? పైగా ఏ విషయం అయితే ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడుకోవాలో నువ్వు దాన్ని బయట వాళ్ళ ముందు తీసుకొచ్చేసావు. అండ్ ఇంకా నేను నా ప్రొఫైల్లో అప్లోడ్ చేయడానికి రాఘవ్ బావతో, రాఘవ్ సూర్యవంశీతో ఫోటో కూడా దిగలేదు. నో సెల్ఫీస్. ఈ రోజు నువ్వు చేసిన పని దాన్ని హద్దులు దాటేయడం అంటారు. కేవలం ఒకటి కాదు, రెండు సంబంధాలు ముడిపడిపోతున్నాయి మన కుటుంబానికి. కేవలం నీది రాఘవదే కాదు, నీ తమ్ముడు ఉన్నతిల పెళ్లి కూడా ఉంది. అమ్మా, నీకేమనిపిస్తుంది? ఇవన్నీ నేను నీ దగ్గర దాయగలనా? నేను మీ అందరికీ నా జాబ్ గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఒక్క కారణం వల్ల నేను చెప్పలేకపోయాను. మీరందరూ టెన్షన్ పడతారని. అలాగే నేను పోలీసులకి ఫోన్ కూడా చేయలేదు. అమ్మ, నేను కేవలం ఒకటే తెలుసుకోవాలనుకున్నాను, నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అంతకుడైతే కాదు కదా అని. నేను కేవలం రహీం బాబాయ్కి న్యాయం చేయాలనుకున్నాను, ఇంకేం కాదు. రహీం బాబాయ్ చనిపోయారని మాకు కూడా బాధ ఉందక్క. కానీ ఈ కేసుని నీలాగే నిజాయితీగా చేసే రిపోర్టర్స్ కూడా ఇంకా ఉండే ఉంటారు కదా. ఇప్పుడు ఏమైంది? జాబ్ దక్కలేదు, గౌరవం దక్కలేదు. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య చాలా అపార్థాలున్నాయి, అవి ఇంకా పెరిగిపోయాయి. స్పెషల్లీ నీకు బావగారి మధ్య. దీని ప్రభావం నాకు ఉన్నతికి మధ్య బంధం మీద పడుతుందక్క. ఈరోజు ఉన్నతి నాతో ఏమన్నదో తెలుసా? ధ్రువ్, నాకు తెలిసి మీ అక్కకి అసలు ఇష్టమే లేదేమో మన పెళ్ళి అవటం అంది. అండ్ నేను తనతో ఏం చెప్పలేకపోయాను కూడా. వీరుబావ, నేను సుధీర్ని మీ అండర్లో పెట్టాను, కానీ చాటుగా మీ కళ్ళు కప్పి అతను టక్రాల్ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో ఓ పెద్ద ఫేక్ కంపెనీ నిలబెట్టేశాడు. అయినా మీకేమీ తెలియలేదు. మీరు ఎప్పుడైనా టైంని సరిగ్గా ఉపయోగించుకున్నారా? కంపెనీ సంగతి వదిలేయండి, ఎప్పుడైనా పూర్ణిమకి సహాయంగా ఉన్నారా? జస్ట్ మీ అజాగ్రత్త కారణంగా నేను జనం కళ్ళల్లో ఇది చూడాల్సి వచ్చింది. దట్ రాఘవ్ సూర్యవంశీ డబ్బుల కోసం అవినీతి చేయగలడని, జనాల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేయగలడని పోలీసులకి, జనాలకి, మీడియాకి నేను నచ్చజెప్పాల్సి వచ్చింది. నేను క్రిమినల్ని కాదని. ఒక విషయం చెప్పండి, సుధీర్ మీ రైట్ హ్యాండ్ కదా, మీరు చెప్పినట్టే ఆడేవాడు కదా. మరి మీ కళ్ళు కప్పి వాడు ఇవన్నీ చేస్తుంటే మీకు తెలియలేదా? ఎలా తెలియకుండా ఉంది? నాకు నిజం తెలియాలి, చెప్పండి. వీరు బాబా అడుగుతుంది మిమ్మల్నే, మీకెందుకు ఏమీ తెలియలేదు? రాఘవ్, అది
నేను ఆ సుధీర్ని నేను నోరు మొయ్. నేను నేను నీకెన్నిసార్లు చెప్పాను, చీకటిని చూసి కాదు, చీకట్లో ఉండే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని. నేను చెప్పింది ఒక్క మాటైనా విన్నావా? రాఘవ్కి క్షమాపణ చెప్పు. ఏంటి చూస్తున్నావు? చేతులు జోడించి క్షమాపణ చెప్పు. ఏ రహీం బాబాయ్ కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావో, ఏ రాఘవ్ మీద నువ్వు ఆయన హత్యారోపణ చేశావో, అదే రాఘవ్ ఆయన కుటుంబ ఖర్చులు చూసుకుంటున్నారు. అది కూడా మీడియాలో ఏమీ చెప్పకుండా తను ఎంత గొప్ప మనసున్నవాడో అని. ఇది నేను స్వయంగా కనుక్కున్నాను. ఎందుకంటే నీ ఇన్వెస్టిగేషన్ నీకు ఇవన్నీ ఏం చెప్పవు కదా. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు ముందే తన్నే నేరస్తుడు అనుకుని కూర్చున్నావు. నీ మనసులో మైండ్లో ఆ వ్యక్తి మీద ఎంత ద్వేషం ఉంది, అది నేను తక్కువ చేసిందక్క. నేను ఒప్పుకుంటున్నాను, తను నన్ను కిడ్నాప్ చేశాడు, కానీ నేను మర్చిపోయి ముందుకు సాగుతున్నానక్క. మరి నువ్వు కూడా మర్చిపో. ఎందుకు మన రెండు కుటుంబాలు ఒక ఫంక్షన్లో సంతోషంగా ఉండలేవు? అందరూ ఎందుకు అనుకోవాలి ఈసారి రితు చౌదరి ఏం చేస్తుందో అని? ధ్రువ్, ఒకసారి నేను చెప్పేది విను. ధ్రువ్, ఇంకా వినడానికి ఏం మిగులుందని? ఇక్కడ చూడు, ఒక్క ఫోటో కూడా లేదు నీది రాఘవ్ బాబు గారిది. ఒకరికి ఒకరు రింగ్ పెట్టుకుంటూ, కొంపతీసి మీ రింగ్ మీరే పెట్టేసుకున్నారా ఏంటి? కరెంట్ పోవడం మనకి మంచిదైంది. మన ఎంగేజ్మెంట్ రింగ్స్ ని మనమే పెట్టుకోవడానికి. నోర్మి, ఇలా ఎవరైనా చేస్తారా చెప్పు? ఎవరికి తెలుసు? ఏదేదో వాగుతుంటావు. పదలప్పటికి. రేఖ, ధ్రువ్ కోపంలో తప్పులేదు, కానీ నీకు రాఘవ్కి మధ్య ఈ కోపాన్ని, శత్రుత్వ భారాన్ని ఇప్పటికే చాలా మోస్తున్నావు. ఇక అంతా కొత్తగా ఆరంభించు. ఎందుకంటే రేపు అగ్నిని సాక్షిగా చేసుకుని కేవలం 7 అడుగులే కాదు, నిజానికి 7 వాగ్దానాలు చేసి 7 జన్మలకి నువ్వు రాఘవ్కి జీవిత భాగస్వామివి కాబోతున్నావు. నన్ను క్షమించు రాఘవ్. కానీ రాఘవ్ బ్రో, నాకు నా బ్రదర్ సుధీర్ గురించి బాగా తెలుసు. తను ఎప్పటికీ ఇలాంటి పని చేయలేడు. తన దగ్గర అంత బ్రెయిన్ ఏమైనా ఉందా చెప్పండి? తను జస్ట్ ఏం చేయమని చెప్తే అదే చేస్తాడు. నీ తమ్ముడిని వెనకేసుకొస్తే మర్యాదగా ఉండదు. ఇంతకు ముందు కూడా నేను మీ తప్పుల్ని చాలా క్షమించాను, కానీ ఈసారి కాదు. అతన్ని కాపాడడానికి నువ్వు ఒక్క మాట మాట్లాడినా సరే నువ్వు ఇంటి కోడలు అన్న విషయం కూడా మర్చిపోతాను. కానీ అత్తయ్య గారు, నువ్వు అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? తనకేం నచ్చ చెప్పు. దివ్య పద. అరే కానీ నేను చెప్పేది వినండి. అన్నయ్య, నేను ఇలా చెప్పకూడదు, కానీ రేఖ వదిన నీ లైఫ్లోనే బ్యాడ్ డెసిషన్ అయిపోతోంది. ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లందరి ముందు మన ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసింది. అన్నయ్య, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ధ్రువ్కి నాకు జరిగే పెళ్లికి ఎవరి గ్యారంటీ అవసరం లేదు. నాకు తెలుసు తను నన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు. అన్నయ్య ప్లీజ్, నా సంతోషం కోసం నీ సంతోషాన్ని పనంగా పెట్టకు. రేఖ నా గ్యారంటీ టైప్ భార్య అవ్వడం ఏ విషయంలో నాకు గ్యారంటీ ఇస్తుందో తెలుసా? నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నువ్వు నా కళ్ళ ముందు లేకపోయినా సరే నాకు తెలుస్తూ ఉంటుంది నీ సంతోషాల గురించి నేను కేర్ తీసుకుంటున్నాను అని. ఇక నెక్స్ట్, రేఖని కంట్రోల్లో పెట్టే విషయానికి వస్తే, రేఖని కంట్రోల్లో పెట్టడానికి మీడియాకి ఎన్ని ఇన్వైట్స్ అయితే పంపించామో అవన్నీ క్యాన్సిల్ చేసి, ఈ తక్రాల్ కన్స్ట్రక్షన్ స్కాండల్ బయటకు వచ్చింది కదా, ఇక దాని తర్వాత పెళ్లిలో ఎలాంటి హంగామా జరగడం నాకు ఇష్టం లేదు.
ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. ఆగమ్మా. అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అమ్మా, ఆగమ్మా. అమ్మా, అమ్మా. నాకు అమ్మ కావాలి. అమ్మని పిలువు. అనిల్, రేఖ పెళ్లి కార్డు ఇలా ఇవ్వు. ఒకసారి చూస్తాను ఎవరిని పెళ్లి చేసుకుంటుందో. రేఖ లాంటి జీవిత భాగస్వామి దొరుకుతున్న అబ్బాయి చాలా అదృష్టవంతుడే అయి ఉంటాడు. నర్మదా మ్యామ్ మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు. వాళ్ళని కూర్చోబెట్టు, నేను వస్తున్నాను. రేఖ కాల్ చేస్తుందేంటి? ఇంకా ఏం చేయడానికి మిగిలింది నీ దగ్గర? దేనికోసం ఇంత లేట్గా కాల్ చేస్తున్నావు నాకు? నా ఫోన్ని ట్యాప్ చేయిస్తున్నావా? ఇంకో కొత్త ఐడియా ఏమైనా వెతికావా ఏంటి నన్ను నీ ఉచ్చులో పడేయడానికి? అంత రిలేషన్ ఏమీ లేదులేండి మనిద్దరికి. మీరు ఎలా ఉన్నారో కనుక్కోవడానికి జస్ట్ ఒకటే చెప్పాలనుకున్నా. నేను ఈరోజు ఏదైతే జరిగిందో నేను అలా జరుగుతుందనుకోలేదు. అన్నింటికీ ఐఎమ్ సారీ. అండ్ నేను ఏమీ చేయలేదు, పోలీసులను కూడా పిలవలేదు. నేను నిజం చెప్తున్నాను. నీకు తెలుసా, సుధీర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే అన్నాడు, తను నిర్దోషి అని. నా దగ్గర ఐడియా ఉంది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది. అండ్ అక్కడికి వెళ్ళి నీ మనసులో మాట చెప్పేయడం మంచిది. ఎలా మొత్తం సిటీ అంతా మీ ఇద్దరిని తప్పుగా అనుకుంటూ. అండ్ సుధీర్కి అయితే వాడు చేసిన దానికి శిక్ష పడుతుంది. కానీ నువ్వు జస్ట్ సారీ చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావు. నాకు బాగా తెలుసు నేను చెప్పే ఏ మాట కూడా మీరు నమ్మలేరని. కానీ నా గుండెల్లో భారంగా అనిపించింది, బాగా హెవీనెస్ ఉంది. దాన్ని దించేసుకున్నాను. ఈసారి అలా భారంగా అనిపిస్తే నాకు లేట్గా కాల్ చేసి డిస్టర్బ్ చేయడానికి బదులు హాస్పిటల్కి కాల్ చేయి. బహుశా గుండెల్లో భారం హార్ట్ అటాక్ అయి ఉండొచ్చేమో కదా. నాకు సంతోషంగా ఉంది నా గురించి మీకు కన్సర్న్ ఉన్నందుకు. నాకు తెలిసి మీకైతే హార్ట్ లేదనుకోండి, మీరు కేవలం అటాక్ చేయాలనుకుంటారు. అండ్ మీరు మర్చిపోతున్నారు, రేపు మన పెళ్లి తర్వాత మనం కేవలం ఒక ఇంట్లో కాదు, ఒక గదిలో ఉంటాము, అది భార్యాభర్తలుగా. ఇన్స్పెక్టర్ గారు చెప్పేది వినండి. ఇన్స్పెక్టర్ గారు దీని అంతరికి కర్త కర్మక్రి అత్తయ్య గారు ఇంకా వీరు సారే. వీరేంద్ర, సుధీర్ని కలిసొచ్చావా? వాడికి బాగా అర్థమయ్యేలా చెప్పావు కదా, రాఘవం ముందు పోలీసుల ముందు నోరు మూసుకోమని. అయ్యో సారీ అమ్మా, వాడితో మాట్లాడడానికి టైమే దొరకలేదు. వీరేంద్ర, నీ చెంపదెబ్బ తర్వాత వాచిన నా చెంపకి ఐస్తో కాపడం పెట్టుకున్నాను. గుండెలో రగులుతున్న మంట మంచు పర్వతం తెచ్చినా చల్లార్చలేదమ్మా. అయ్యో నా బంగారు తండ్రి. కానీ నీ కూడా బాగా తెలుసు కదా, నేను గనక నిన్ను చాచిపెట్టి అక్కడ కొట్టుండకపోతే రాఘవ నీ చేత నిజం ఖచ్చితంగా చెప్పించుండేవాడు. అప్పుడు నువ్వు సుధీర్ పదులు నువ్వుండేవాడివి జైల్లో. తెలీదమ్మా, రాఘవ్ ముందున్న ప్రతిసారి అసలు నాకేమవుతుందో ఏమో. వాడికంటే పెద్దోడిని, అయినా సరే ఎప్పుడు వాడికంటే చిన్నలా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు నేను చెప్తే వాడు వినేది? ఆగో,
ఓర్పుగా ఉండు. మనకి కూడా అతి త్వరలో మంచి సమయం వస్తుంది. ప్రస్తుతానికి మనం సుధీర్ గురించే ఆలోచించాలి, వాడిని ఏం చేయాలని. షష్! ఎవరో ఉన్నారు. కొంపదీసి ఎవరూ మా మాటలైతే వినలేదు కదా. ఇక వెళ్ళు. చెప్పేది జాగ్రత్తగా విను. ఏదో ఒకటి చెయ్యి. కానీ సుధీర్ మౌనాన్ని కొనేయి. ఠకురాల్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం కదా, అంత పెద్ద నష్టాన్ని భరించాము, ఇంకేం చేయాలి? అది కూడా రేఖ కారణంగా. తను ఈ ఇంట్లో కాలు పెట్టకపోయి ఉంటే మన బిజినెస్ లో తల దూర్చేది కాదు. నేనేమనుకోవాలి? రేఖతో ఓడిపోయానని ఒప్పుకోవాలి. లేదు వీరేంద్ర, నేను ఓటమిని ఒప్పుకోను. పెళ్లి చివరి క్షణం వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. రాఘవ ఇంకా రేఖల పెళ్లి జరగకూడదని.